ద్వితీయోపదేశ కాండము 27. మోషేయు ఇశ్రాయేలు పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరించవలెను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలువబెట్టి వాటి మీద సున్నము పూసి, మీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని వాటి మీద రాయవలెను. మీరు యోర్దాను దాటిన తరువాత నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నము పూయవలెను. అక్కడ నీ దేవుడైన యెహోవా బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను. వాటి మీద ఇనుప పనిముట్లు పడకూడదు. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాను బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాను దహన బలులను అర్పింపవలెను. మరియు నీవు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలెను. ఆ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ రాళ్ల మీద బహు విశదముగా వ్రాయవలెను. మరియు మోషేకు యాజకులైన లేవీయులను ఇశ్రాయేలు అందరితో ఇట్లనిరి, ఇశ్రాయేలారా మీరు ఊరుకొని ఆలకించుడి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి కనుక నీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యాను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనమును పలుకుటకై గెరిజిము కొండ మీద నిలవవలెను. రూబేను, గాదు, ఆ పేరు, ఆషేరు, జెబులూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవవలెను. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే కాని పోత విగ్రహమునే కాని చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలు అందరితో చెప్పగా ఆమెన్ అనవలెను. తన తండ్రి అయిన తన చెల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన పొరుగువాని సరిహద్దు రాయి తీసివేసి వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. గుడ్డివాని తోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలికే గాని న్యాయము తీర్పు చెప్పువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకకు విప్పినవాడు కనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తల్లి కుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఆ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను.